హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. దసరా హాలిడేస్కి మా అమ్మగారి ఇంటికి వచ్చాను కదండి. మా ఇంటి పక్కన ఒక గుడి ఉందండి. అదే కన్యకా పరమేశ్వరి ఆలయం. ఆ ఆలయం చూడండి ఎంత అద్భుతంగా అలంకరించారో. రంగురంగుల పూలతో ఎటు చూసిన పువ్వులే అండి. చాలా బాగా డెకరేట్ చేశారు. గజస్తంభాన్ని కూడా చూడండి ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ ముందుగా వినాయకుడికి పూజ చేశారండి. కుంకుమ అభిషేకం చేశారు. తరువాత గజస్తంభం దగ్గర కూష్మాండం అండి. కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయనే ఫస్ట్ డే నుండి లాస్ట్ డే దాకా అక్కడే ఉంచుతారండి. ఈరోజు అలంకరణ రాజరాజేశ్వరి దేవి అండి. చూడండి ఎంత అందంగా అలంకరించారో. రాజరాజేశ్వరి దేవిని త్రిపుర సుందరి దేవి అని, త్రిమూర్తుల శక్తి స్వరూపిణి అని పిలుస్తారండి. అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ ముగ్గురు శక్తుల కలయిక. అందుకే ఈమెను పూజిస్తే ముగ్గురు దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందండి. గర్భగుడిలో కన్యకా పరమేశ్వరిని అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు కదండి. అలాగే పక్కన కూడా ఒక విగ్రహాన్ని పెట్టి పట్టు వస్త్రాలను నగలతోనూ అలంకరించారండి. అంతేకాని వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. చూడండి, శ్రీ రాజరాజేశ్వరి అని చిన్న బోర్డు కూడా పెట్టారు. చేతిలో చెరుకు గడలు కూడా ఉన్నాయి కదండి. ఆమె భక్తులకి తీపి జీవితాన్ని, సమృద్ధిని ప్రసాదిస్తుందని నమ్మకం అండి. కొంతమంది భక్తులు స్పెషల్గా పూజలు చేయించుకుంటారండి. కుంకుమ అభిషేకాలు చేయించుకుంటారు. చూడండి ఎలా చేస్తున్నారో. ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనార్థే పట్టుకోండి. నీరాజనార్థే రక్షాంధారయామి. కన్యకాపరమేశ్వరీ దేవి నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శరణాగతవీనాథ పవిత్రానాయని సర్వస్యాధికరే దేవి. ఇలా దుర్గే దేవి నమోస్తుతే. అమ్మవారికి చూపించి నమస్కారం చేసుకోండి. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి. కన్యకా పరమేశ్వరి మాత. ఇలా పూజలు చేస్తారండి. చేశాక ప్రసాదాలు ఇస్తారండి. ఇచ్చాక ఇంకొక టెంపుల్ అండి. ఇది సాయిబాబా టెంపుల్. సాయిబాబా టెంపుల్లో కూడా అమ్మవారిని ఇలా డెకరేట్ చేశారండి. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కోలాగా చేస్తున్నారండి. ఒక్కొక్క గుడి స్పెషల్ అలా. నెక్స్ట్ ఇంకో అమ్మవారి అవతారంలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.